మరొకసారి మీ అందరికీ ప్రభు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశము నన్ను నమ్ముడి అన్న ఆయన మాటలలోని ఆంతర్యము ఏమిటి? మొదటి భాగమును క్రిందటి 2 వారాల క్రితము మనం ధ్యానించి ఉంటున్నాం. ఆ మాటల్లోని సారాంశము ఏంటి అనంటే, నన్ను నమ్ముడి అనేటువంటి మాటలో స్వార్థము లేదు, మతోన్మాదము లేదు, మూర్ఖత్వము లేదు. నన్ను నమ్ముడి అనేటువంటి మాటలో నేను మీకు మేలు కోరి తెలియచేసినటువంటి చేయమన్న మంచిని చేయండి, చేయొద్దన్న చెడును చేయకండి అని చెప్పిన నా మాట వినటము అనేటువంటి అర్థాన్ని మనము ఎరిగి ఉంటున్నాం. ప్రియులరా, పాత నిబంధన కాలములో ఉన్నటువంటి భక్తులతో మాట్లాడినటువంటి దేవుడు ఆ విషయాన్ని ఎంత సూటిగా స్పష్టంగా మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని మనం చూశాం. ఇక క్రొత్త నిబంధన భాగములోనికి వచ్చినట్లయితే ఇందాకనే మనం ధ్యానించాం. ఆ ధ్యాన భాగంలో ఏమున్నది? ఎవడైనను ఆకలి కొని ఉంటే, అలాగే వస్త్రములు లేక దిగంబరి అయి ఉంటే మీరు తృప్తిగా వెళ్ళుడి లేదా సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి అని ఉత్తమాటలు చెబితే ప్రయోజనం ఏమిటి అంటే, ఆకలితో ఉన్నటువంటి వాడికి నువ్వు అన్నం పెడితే వాడికి సమాధానం కలుగుతుంది. చలితో ఉన్నటువంటి వాడికి వస్త్రమునిస్తే వాడు వెచ్చగా ఉంటాడు. మీరు వీటిని పాటించకుండా ఉత్తమాటలు చెప్పిన ఎడల వాటి మూలముగా ప్రయోజనము లేదు అని అంటూ, వెంటనే ఒక వ్యక్తికి అపారమైనటువంటి విశ్వాసం ఉంది, మరొక వ్యక్తికి క్రియలు ఉన్నాయి. అప్పుడు వారిరువురు మాట్లాడుకున్నారట, నీకు విశ్వాసం ఉన్నది, నాలో క్రియలు ఉన్నాయి, కావున మనిద్దరము ఒక అండర్స్టాండింగ్లోనికి వద్దాం. నీ విశ్వాసము నాకిమ్ము, నా క్రియలను నీకు ఇస్తాను. ఇది సాధ్యమయ్యేటువంటి విషయమా అనంటే, సాధ్యము కాదు అనేటువంటి విషయంతో పాటు అక్కడ మనం గమనించాల్సినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఏంటి అది అనంటే, 2వ అధ్యాయము జాగ్రత్తగా 18వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసమును నాకు కనపరచుము. సౌండ్ బాగలేదు. ఏమన్నాడట? నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి. జాగ్రత్తగా గమనించండి. ఎదుటివాడికి ఏమున్నదట? విశ్వాసం ఉన్నది. తనకేమున్నది? క్రియలు ఉన్నవి. అయితే అతడు కాసింత వ్యంగ్యంగా అని అనుకోవచ్చు, లేదా ఆట పట్టించేటువంటి విధంగా
అని అనుకోవచ్చు, ముఖ్యంగా ఆలోచించేటువంటి విధంగా అని చెప్పుకోవచ్చు. నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నాయి. అయితే ఏమంటున్నాడు? క్రియలు లేకుండా నీ విశ్వాసమును నాకు కనపరుచుము. ఇది ఆచరణలో సాధ్యమయ్యేటువంటి విషయమేనా? క్రియలు లేకుండా నాకు దేవుని పట్ల అపారమైనటువంటి విశ్వాసము ఉన్నది అని చెప్పి ఎలా ఎగ్జిబిట్ చేయగలడు, ఎలా కనపరచగలడు లేదా చూపించగలడు అనంటే ఇంపాసిబుల్. ఇప్పుడు నీ మీద నాకు అపారమైనటువంటి ప్రేమ ఉన్నది అన్నప్పుడు ఆ ప్రేమను ఎలా చూపించగలం కదా? ఆ వ్యక్తికి కావలసినటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని చేసి చూపించగలం కదా. అంటే క్రియలలో మాత్రమే విశ్వాసాన్ని చూపించగలము. మరి నాకు విశ్వాసం ఉన్నది, క్రియలు లేవు అని అంటే దాని అర్థం నీకు విశ్వాసము లేదనే. ఎస్, క్రియలు లేనప్పుడు నాకు విశ్వాసము ఉన్నది అని చెప్పుకునేటువంటి అర్హత నీకు లేదు. ఎందుకంటే అది ప్రమాణము కాదు గనక. ఇక రెండవ వ్యక్తి, నేను నా క్రియలను కనపరిచెదను అని అంటున్నాడు. క్రియలను కనపరచటం మూలంగా ఏం వ్యక్తమవుతున్నది? జాగ్రత్తగా గమనించినట్టయితే, క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుచుతున్నని చెప్పును. ఇది సాధ్యమేనా? నా క్రియల చేత విశ్వాసమును కనపరిచెదను. ఎంత ఛాలెంజ్ ఇచ్చాడంటే, నీకు విశ్వాసం ఉన్నదని, నీకు క్రియలు లేవు కదా, నీకు విశ్వాసం ఉన్నదని నాకు కనపరచుము అని అన్నాడు. నా క్రియల చేత విశ్వాసాన్ని కనపరుస్తాను అని అంటున్నాడు. పాయింట్లు అర్థమవుతున్నాయి? నీ విశ్వాసము చేత నీ క్రియలను కనపరుచుము, నా క్రియల చేత విశ్వాసమును కనపరుస్తాను. ఈ రెండిట్లో ఏది సాధ్యమవుతుంది? క్రియల చేత విశ్వాసమును చూపించగలమే కానీ కేవలం విశ్వాసము చేత క్రియలను చూపించలేము. అంటే దీన్ని బట్టి క్రియలు చేయగలిగినట్లయితే ఆటోమేటిక్గా విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేయగలిగేటువంటి వారం అవుతున్నాం. కేవలం విశ్వాసం ఉండటం మూలంగా ప్రయోజనము లేదు. అలాగే అబ్రహాము గారు కూడా విశ్వాసము కలిగి ఉన్నటువంటి వాడే. విశ్వాసాన్ని బట్టి అతడు నీతిమంతుడని తీర్చబడ్డాడు. అయితే కేవలము విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడిగా తీర్చబడలేదు. క్రియలకు, విశ్వాసమునకు క్రియలు తోడైనప్పుడే అది పరిపూర్ణమవుతున్నది. అప్పుడే అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. తనకున్నటువంటి ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును బలిపీఠం మీద అర్పించటం మూలంగా క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడలేదా అన్నాడు. ప్రియులరా, ఆ మాటలు చెప్పుకుంటూ వచ్చి మరో మంచి మాటని ఇక్కడ మన దృష్టికి తీసుకొస్తున్నాడు. 24వ వచనం, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్టయితే, మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రము కాక, అంటే విశ్వాసము ఉండాలి. అయితే ఆ విశ్వాసము ఎలా కనపరచబడుతుంది అని అన్నప్పుడు ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలకించినట్టయితే,
యెరూషలేమున కనాను దేశములో ఇశ్రాయేలీలు కాలు పెట్టక మునుపు యెరికోలో ఉన్నటువంటి రాహాబుకి యెహోవా పట్ల ఎంత విశ్వాసం ఉన్నది? ఇంకొంచెం క్లారిటీ. ఐగుప్తుల్లో నుండి ఇశ్రాయేలీలు ఆరంభము కాకమునుపు రాహాబుకి ఎంత విశ్వాసం ఉన్నది? అసలు ఆమెకి యెహోవాయే తెలియదు. అసలు విశ్వాసం అనేటువంటిది ఆమెకు లేదు. పైగా ఆమెను గురించి ఏమని అడ్రస్ చేశాడు? వ్యభిచారి లేదా వేశ్య అని అన్నాడు. వేశ్యగా ఉన్నటువంటి ఆమె యొక్క బ్రతుకు దుర్బలం. దేవుడే కాదు, సమాజం కూడా ఏహ్యించుకునేటువంటి వ్యక్తి, ఏహ్యానికి గురయ్యేటువంటి వ్యక్తి. వీరు యోర్దాను దాటి కనానులో కాలు మోపి, అంటే యోర్దాను వారణ ఉన్నప్పుడు వేగుల వారిని పంపించటము జరిగింది. అప్పటికే యెరికోలో ఉన్నటువంటి వారు బేంబేలెత్తిపోతున్నారట. ఇశ్రాయేలీలు వస్తున్నారు, వారి చేతిలో నుండి మనము విడిపించుకోలేము, అంటే వారి బారిన మనము పడుతాము. ఎందుకంటే గొప్ప దేశమైనటువంటి ఐగుప్తుని మట్టి కరిపించారు వాళ్ళు. ఎర్ర సముద్రమును పాయలు చేసుకుని వచ్చారు. మార్గమధ్యములో ఉన్నటువంటి దేశములపై యుద్ధములో గెలుస్తూ వచ్చారు. మోయాబు యొక్క 2 రాజులను ఓడించారు. అప్పటికి మోయాబు కూడా పేరు మోసినటువంటి దేశం. 2 రాజులను ఓడించారు. ఈ రికార్డ్ అంతా వాళ్ళు చర్చించుకున్నారు. అందులో రాహాబు కూడా ఉంది. అప్పుడు వేగుల వారితో అన్నదాన్ని, నీ దేవుడు ఆకాశమునకును భూమికిని దేవుడు, ఆయన్ని రక్షించువాడు. ఈ యెరికో పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తాడని నేను ఎరుగుచున్నాను. అప్పగిస్తాడని నేను ఎరుగుచున్నాను. ప్రియులారా, ఈ మాటలన్నీ మనం ఒక్కసారి యెహోషువ గ్రంథంలోనికి వెళ్ళి వద్దాం. యెహోషువ గ్రంథము ప్రారంభ భాగంలోనే ఉంటుంది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చూడగలిగినట్లయితే, తొమ్మిదవ వచనంలో నుండి, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుతును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఏలాగు ఆరిపోజేసెనో, యోర్దాను తీరమున ఉన్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరు ఏమి చేసితిరో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే.
మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడి అనెను. ఏం నమ్ముతున్నది ఈమె? తప్పకుండా మీరు యెరికో పట్టణాన్ని హస్తగతం చేసుకుంటారు. మీ దేవుడు ఆకాశానికి దేవుడు, భూమికి దేవుడు. గనుక మీరు ఈ పట్టణమును స్వాధీనం చేసుకునేటప్పుడు నన్ను, నా ఇంటి వారిని, నా తల్లిదండ్రులను, నా అన్నదమ్ములని, అక్క చెల్లెలని చంపకుండులాగున ఎవరి తోడని ప్రమాణం చేయమంటున్నది? యెహోవా తోడని ప్రమాణము చేయండి అని అంటున్నది. అంటే యెహోవాను నమ్మి ఉంటున్నది. నమ్మటమే కాదు, ఆ నమ్మకాన్ని ఎలా కనపరిచింది అనంటే యెహోవా పేరట వచ్చినటువంటి ప్రతినిధులైనటువంటి వేగుల వారిని కాపాడుట ద్వారా, ప్రాణాపాయము నుండి కాపాడుట ద్వారా తన విశ్వాసాన్ని వ్యక్తం చేయగలిగింది. ఈ నిమిషములలో ఏం జరిగింది అనంటే, వేశ్యగా ఉన్నటువంటి ఆమె యొక్క మనస్సు మారి యెహోవా పరిశుద్ధుడు, రోషము కలిగినటువంటి వాడు, గొప్ప దేవుడు, ఆయన సన్నిధిలో పరిశుద్ధులైనటువంటి వారికి మాత్రమే స్థానం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఎరిగినటువంటి ఆమె వేశ్య వృత్తి ఏదైతే ఉందో ఆ ఆలోచనని తనలో నుండి తొలగించుకొని పరిశుద్ధుడైనటువంటి దేవుని తరపున వచ్చినటువంటి ప్రతినిధులని కాపాడాలి అని చెప్పి నిర్ణయించుకున్నది. ఆ ప్రకారంగా దేవుని కృపకు పాత్రురాలనై నేను నా ఇంటి వారము కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనలకు వచ్చింది. గనుకనే ఆమెను ఏమన్నాడు? మళ్ళీ యాకోబు పత్రిక రండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము మనుష్యుడు విశ్వాసం మూలమున మాత్రమే కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబు అనేటువంటి వేశ్య కూడా, అంటే ఇప్పుడు ఈ మాట రాసేటప్పటికి కూడా ఇంకా వేశ్య అని కాదు, కాకపోతే రాహాబు అంటే ఏ రాహాబు అనేటువంటి ప్రశ్నకి సమాధానముగా ఆ మాట చెబుతున్నాడు. రాహాబు అనేటువంటి వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ఒక వేశ్య ఏమైంది? ఏమంటే యేసు ప్రభుల వారు తన మాటల్లో ఏం చెప్పి ఉండే? వేశ్యలును సుంకరులను పరలోక రాజ్యము చేరుదురు కానీ ఎవరు చేరరు? మీలో గొప్పవారు అనబడుచున్నటువంటి ధనవంతులు కానీ అలాగే పెద్దలు అనబడేటువంటి వారు కానీ చేరరు అని అన్నాడు. అంటే దాని అర్థం వేశ్యగా పరలోకానికి చేరుతుందని కాదు, వేశ్యలు మారుతారు. ఇప్పుడు సమరయ స్త్రీ కూడా తన విశ్వాసాన్ని ఎలా కనపరిచింది? క్రియల మూలముగానే. జక్కయ్య కూడా తన విశ్వాసాన్ని ఎలా కనపరచగలిగాడు? క్రియల మూలముగానే. అంటే నన్ను నమ్ముడి అన్నటువంటి మాట యొక్క అర్థం నా మాట వినుడి. అంటే నా మాట వినుడి అన్న దాంట్లో కూడా మళ్ళీ ఇంకే సూక్ష్మంగా ఏమర్థం? అది ఆ ప్రకారంగా నడుచుకొనుడి లేదా గైకొనుడి అనేటువంటి అర్థం ఏదైతే ఉందో
అదే అర్థము ఈ సందర్భంలో కూడా వ్యక్తం చేయబడుచున్నది. నమ్ముచున్నాను అంటే కాదు. ఇప్పుడు రెండో వ్యక్తి మంచి పాఠం చెప్పాడు అక్కడ. నీకు విశ్వాసం అంటున్నావు కదా, ఉన్నదంటున్నావు కదా, దాన్ని నాకు కనపరచు అని అన్నాడు. వానికి ఆప్షన్ లేదు. ఇదిగో నా దగ్గర క్రియలు ఉన్నాయి, తద్వారా నా విశ్వాసాన్ని కనపరుస్తాను చూడు అన్నాడు. మొదటోడు చేతులు ఎత్తేయాల్సినటువంటి పరిస్థితి, రెండో వాడు దాన్ని కనపరచగలిగాడు. అలాగే రాహాబు కూడా క్రియల మూలముగా తన యొక్క విశ్వాసమును కనపరిచినటువంటి స్త్రీగా మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, అంటే మాట వినాలి. అంతిమంగా ఈ ఫార్మాట్లంతట్లో కూడా మాట వినాలి, దాన్ని గైకొనాలి అనేటువంటి విషయమే వ్యక్తం చేయబడుచు ఉన్నది. మీ అందరికీ పరలోకము కావాలా? మీ అందరికీ నిత్యజీవం కావాలా? మీ అందరికీ నిత్య విశ్రాంతి కావాలా? ఇశ్రాయేలీలు విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయిరి అని అంటాడు. అంటే అక్కడ వాళ్ళకి చెప్పినటువంటి సందర్భం ఏమో కనానులోనికి వెళ్ళలేకపోయారు అని అన్నాడు. ఆ అధ్యాయము అంతా కూడా దాన్ని విశదీకరించుకుంటూ వస్తున్నటువంటి ఆయన మనకు వాగ్దానం చేసినటువంటి నిత్య విశ్రాంతిలోనికి మీరు ఎప్పుడు వెళ్ళగలరు అనంటే, మేము నమ్ముకున్నాము అని కాలు మీద కాలేసుకొని రెండు చేతులు కట్టుకొని కళ్ళు మూసుకుంటే మీరు విశ్రాంతిలో ప్రవేశించరు. ఎప్పుడు ప్రవేశిస్తారు అనంటే చెప్తున్నాడు. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? ఎవరిని గురించి చెప్పాడా మాట అని చెప్తూ ఇంకా కిందికి వెళ్తున్నాడు. అవిధేయులైన వారిని గూర్చియే కదా. అవిధేయులు అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పుతే మరలబడేటోళ్ళు కొంతమంది, చెప్పుతే ఏనుగుకు చీమ గుట్టినట్టు కూడా ఉండనట్టుగా, చలనము లేకుండా, అసలు ఆ మాటే వినబడనట్లుగా మొద్దు నిద్రపోయేటువంటి వారు ఇంకొందరు, చేస్తున్నామన్నట్టుగా నటించేటువంటి వారు ఇంకొందరు. వీళ్ళందరూ అవిధేయులు. విననటువంటి వారు, చలనము లేనటువంటి వారు, నటించేటువంటి వారు, వీళ్ళందరూ అవిధేయులే. ఈ అవిధేయులైనటువంటి వారి గురించి చెప్తున్నటువంటి మాట, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైనటువంటి వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. అవిధేయులు అనన్నాడు, అవిశ్వాసము అనన్నాడు. గనుక అవిశ్వాసం చేతనే అని అన్నాడు. గనుక అనేటువంటిది ఎందుకు వచ్చింది? గనుక అవిశ్వాసం చేతనే అనంటే, ఈ అవిశ్వాసము అనేటువంటిది దేనికి దృక్పథంగా చూపిస్తున్నాడు లేదా దర్పణంగా చూపిస్తున్నాడు? అవిధేయతకి దర్పణంగా చూపిస్తున్నాడు. అవిధేయత ఇన్ ద సెన్స్ అవిశ్వాసము. నువ్వు వినకపోతే నమ్మనట్టే నన్ను, అదే. లేదు లేవా నమ్ముకున్నాను, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, షటప్, ఇంకా మళ్ళీ మాట్లాడుచున్నావా అంటాడు. మోషే అంతటోనే నోరుముయ్యి అన్నాడు, మనమెంత? పౌలు అంతటోనే మళ్ళీ మాట్లాడకు అని అన్నాడు. సరే, అది వేరే సందర్భం పౌలుది కదా. మనం ఎంతటి వాళ్ళం? దేవా ఇది నీ అన్యాయం,
నీకు కళ్ళు లేవా, నీకు కనబడతలేదా, నేను రోజు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తానా? కాదు. నీవు నా మాట వినకపోతే, నేను చెప్పింది చేయకపోతే, నడుచుకోమన్నట్లుగా నడవకపోతే, నువ్వు నాకు ఎంత విశ్వాసం ఉన్నది అని నువ్వు చెప్పుకున్నా కూడా అది వ్యర్థమే. ఇందాకనే సాటి వ్యక్తి అన్నాడు కదా, నీ విశ్వాసాన్ని, నీ క్రియలు లేవు కదా, నీ విశ్వాసాన్ని కనపరచుము అని అంటే తెల్లముఖం వేసుకున్నావు నువ్వు. ఎట్లా అని ఎత్తుకోకున్నావు, ఛాన్స్ లేదు అక్కడ. కనుక నీ విశ్వాసమును వ్యక్తం చేసుకునేటువంటి విధానం ఏంటంటే క్రియలు ఉన్నప్పుడు నీలో విశ్వాసం ఉన్నది అని చెప్పి తేట తెల్లమవుతున్నది. క్రియలే లేనప్పుడు నీకు విశ్వాసం లేదు అనేటువంటి విషయం సుస్పష్టము. కనుక రాహాబు తన క్రియల మూలముగా విశ్వాసాన్ని వ్యక్తం చేసుకున్నది. అంటే ఎంత సమాజంలో ఒక నీచమైనటువంటి వ్యక్తి అని ఎవరినైతే ఉద్దేశించి అనుకుంటూ ఉంటారో అలాంటి వ్యక్తిని ఎత్తి చూపిస్తూ ఈమె క్రియల మూలముగా తన విశ్వాసాన్ని కనపరుచుకున్నది, క్రియల మూలముగా నీతిమంతురాలుగా ఎంచబడింది, తీర్చబడింది. అంటే క్రియలు లేకుండా నీవు వేశ్యవు కాకపోయినా సరే అవిశ్వాసివే, నీతిమంతురాలవు కావు. అప్పుడు ఆమెకి నీకు పెద్ద తేడా ఏం లేదు, ఎందుకంటే ఆమెకు రాదు పరలోకం, నీకు రాదు. అర్థమైంది పాయింట్? ఒక వేశ్యగా ఆమెకు పరలోకం రాదు మారకపోతే, అలాగే క్రియలు లేకపోయినా నీకు పరలోకము రాదు. మీరిద్దరు చేయి పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి? నరకమే వెళ్ళాలి. ఇప్పుడు వెతక తేడా ఏం లేదు. అమ్మో వేశ్య అట్లా ఇట్లా నువ్వు ఎన్ని మాట్లాడినా నువ్వు సాధించిన రికార్డు ఏమీ లేదు. కనుక క్రియ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. క్రియ ఉన్నది అంటే విశ్వాసము ఉన్నట్టు, విశ్వాసము వ్యక్తం చేసుకోగలిగేటువంటి సాధనము క్రియ అని అన్నాడు. విధేయులగున్నట్లు అని అన్నాడు. చాలా ముఖ్యమైనటువంటి మాటలండి ఇవి. చాలా సూక్ష్మంగా అబ్జర్వేషన్ అనేటువంటిది నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుడి అన్నటువంటి విధానంలో ఆ సూక్ష్మంగా గ్రహించేటువంటి ప్రయత్నం చేస్తూ చదివినప్పుడు మాత్రమే అది మనకి అర్థమయ్యేటువంటి విషయం. ఓకే, మరొక మాట, యోహాను గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. 3వ అధ్యాయము 11వ వచనం. మేము ఎరిగినటువంటి సంగతే చెప్పుచున్నాము. ఒక్క నిమిషం. 3వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనము. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు. ఇక్కడ చూడండి, ప్రతి చోట 2 పదాలను లింకప్ చేస్తున్నాడు, విశ్వాసము మరియు క్రియ. ఈ రెండింటిని కలిపే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కిందటి వారము ఈ వారము ఇదంతా గమనించినట్టయితే ఆ సందర్భం వచ్చిన ప్రతిసారి, విశ్వాసము వచ్చిన ప్రతిసారి క్రియ వస్తున్నది, లేదా క్రియ వచ్చిన ప్రతిసారి విశ్వాసమును గురించి మాట్లాడుతున్నాడు. ఇందాక విధేయులే పరలోకం వెళ్తారు అని అన్నాడు. వెంటనే అలాంటి విశ్వాసులే ఆ విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు అని చెప్పండి. ఇక్కడ విశ్రాంతితో ఆరంభించాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. వెంటనే ఏమంటున్నాడు చూడండి, అయిపోలే ముచ్చట అక్కడికి. విశ్వాసం ఉంచేటువంటి వాడే నిత్య జీవం కలవాడు. కామ పెట్టాడంటే దాని అర్థం ఏంటి? అయిపోలేదు ఇంకా. అసలు విశ్వాసం ఉంచువాడంటే ఏంటంటే అన్నట్టుగా చెప్తున్నాడు. ఏంటి?
కుమారునికి విధేయుడు కానివాడు. కుమారునికి విధేయుడు అంటే విధేయుడు ఎవరు? ఇప్పుడు కుమారునికి విధేయులు ఎవరు? ఎవరు విధేయులు అనబడతారు? కొండ మీద ప్రసంగం చాలా చేశాడు కదా. అబద్ధం గురించి చెప్పాడు, మోసం గురించి చెప్పాడు, విగ్రహారాధన గురించి చెప్పాడు, వ్యభిచారం గురించి చెప్పాడు, దొంగతనం గురించి చెప్పాడు, పొరుగువాన్ని ప్రేమించడం గురించి చెప్పాడు. ఇలా ఎన్నెన్ని చెప్పాడు. ఇవన్నీ పాటించినవాడు విధేయుడు. అవునా? ఇంకేం చెప్పాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలని మీకు ఏ ఏ సంగతులనైతే బోధించితినో మీ ద్వారా సువార్త విన్నవారు కూడా అలాగుననే చేయవలయునని వారికి చెప్పుడి అని అన్నాడు. మరి ఇప్పుడు అపోస్తలులు యేసయ్యకు విధేయులయ్యారా? ఆయన మాట విన్నారా? అపోస్తలులది యేసయ్య తిరిగి లేచేంత వరకు ఒక లెక్క, లేచిన తర్వాత మరో లెక్క. ఆయన పరలోకమునకు ఆరోహణమైపోయిన తర్వాత ఇక వాళ్ళలో మనకి ఎర్రర్ కనబడదు. ఎక్కడ కూడా తప్పుపట్టడానికి ఒక్క చిన్న విషయం కూడా మనకి కనబడదు. అంతకుముందు కొంచెం ఆటగోగిలు లెక్కున్నారు వాళ్ళు, కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆ సుదంతి ఆయన అయితే ఉన్నాడు కదా అన్నట్టుగా ఒక ఆధారం ఉంటే ఆయన ఉన్నాడు కదా అన్నట్టుగా ఉంటుంది. ఆయన వెళ్ళేటప్పుడు అన్నారు కదా, ప్రభువా మీరు వెళుచున్నారు, మరి మా సంగతి ఏంటి అని అన్నారు అని చెప్పాడు. ఆ క్రమంలో నేను వెళ్ళిన తర్వాత యెరూషలేములోనే కనిపెట్టుకొని ఉండండి, పరిశుద్ధాత్ముడు వస్తాడు, అప్పుడు మీరు ఏం చేయాలో ఆయన ఇంకా మీకు చెబుతాడు, ఆ ప్రకారంగా మీరు నడుచుకోండి, మీరు నాకు సాక్షులై ఉంటారు. అయితే ముందే చెప్తున్నాను, మీరు బెదరకుండులాగున మిమ్మల్ని వాళ్ళు చెరపట్టుతారు, చెరసాలలో వేస్తారు, కొరడాలతో కొట్టిస్తారు, అవసరమైతే చంపేస్తారు, కానీ మీరు నాకు సాక్షులై ఉండాలి అని అన్నాడు. ఇప్పుడు వారి విశ్వాసాన్ని, వాళ్ళకు యేసయ్య మీద విశ్వాసం ఉందా? అల్ప విశ్వాసులారా అని ఎందుకన్నాడు? అదే కదా అన్నాను కదా, యేసయ్య ఆరోహణమయ్యేంత వరకు ఒక లెక్క, ఆరోహణమైన తర్వాత మరొక లెక్క. అంతకుముందు అల్ప విశ్వాసులు, ఆ తర్వాత అపూర్వమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు. అవునా? సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు వారి విశ్వాసాన్ని ఎలా కనపరచగలిగారు? మేము యేసుని నమ్మామని కూడా ప్రకటించుకుంటూ వెళ్ళారు వాళ్ళు, క్రియల మూలముగా. ఇప్పుడు మరి వారి మాటలను మనం చదువుచున్నాం, వారి మాటలను మనం వింటున్నాం. ఇప్పుడు మన విశ్వాసాన్ని మనం ఎలా కనపరచాలి? ఒకసారి ఎందుకైనా ఒకసారి ఏమో వండర్ జరుగుతుందేమో, మీ నొసళ్ళ మీద మేము విశ్వాసులము అని కనబడినట్లు నాకు చూపించగలరా? చూపించండి ఒకసారి. కనబడదు అది. మీకు విశ్వాసం ఉన్నదని ఎలా కనబడుతుందంటే, ఈరోజు చర్చికి వచ్చారు కదా, ఇది ఒక బేసిక్ ఇంటిమేషన్, మీకు విశ్వాసం ఉన్నదని చెప్పడానికి. అవునా? తర్వాత ఇక చెప్పబడినటువంటి క్రియలు అనేకం ఉన్నాయి కదా. ఒక సెమినార్ చేశారు కదా, విశ్వాసం ఉన్నది అని దాని అర్థం. దానికి ఖర్చు పెట్టారు కదా, విశ్వాసం ఉన్నది అని దాని అర్థం. ఏమండి? ఆపదల్లో ఉన్నటువంటి వారిని ఆదరిస్తున్నారు కదా, అయితే విశ్వాసం ఉన్నది అని దాని అర్థం. ఇకపోతే మీరు దేవుని నమ్ముకున్నందుకు మేము ఇలా చేస్తాం, అలా చేస్తాం, బహిష్కరిస్తాం, రిజర్వేషన్ తీసేస్తాం అని అన్నా కూడా అదే నామాన్ని ధరించుకొని ఉన్నారు కదా, అంటే దాని విశ్వాసం ఉన్నది అని దాని అర్థం. ఇలా సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎన్ని అనంటే సందర్భాలను బట్టి ఎన్నైనా రావచ్చు, ఎన్ని విధాలుగానైనా మన విశ్వాసాన్ని చూపించవచ్చు.
కదా. కాబట్టి విశ్వాసమును గురించి మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడ 36వ వచనంలో చెప్తున్నటువంటి మాటను బట్టి, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. అంటే ఇప్పుడు ఈ మాటలు మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు హెబ్రీ పత్రికలనేమో దేవునికి విధేయుడు అనే మాట మాట్లాడాడు, ఈ సువార్తలనేమో యేసయ్యకి విధేయుడు అనేటువంటి మాటను తెలియచేస్తున్నాడు. మరి దేవుడైనా యేసయ్య అయినా ఏం చెప్పారు? ఏం చేయాలో చెప్పారు, ఏం చేయకూడదో చెప్పారు, ఏది మంచిదో చెప్పారు, ఏది చెడ్డదో చెప్పారు. చేయమన్నది చేయాలి, చేయొద్దన్నది చేయకుండా ఉండాలి. ఇదే ధర్మము అనేటువంటి సంగతిని కూడా మనము ఎరిగి ఉంటున్నాం. కాబట్టి మన విశ్వాసమును మనం ఎలా కలిగి ఉంటున్నాం, మన విశ్వాసమును మనం ఎలా కనపరుచుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని మనము స్కేలు పెట్టి కొలిచి చూసుకోవాలి. ఓకేనా? కొలిచి చూసుకోవాల్సినటువంటి విషయం. ఇకపోతే అంటే ఇవన్నీ కూడా మనకు తెలియవు అనేటువంటి కాన్సెప్ట్లో నేను చెప్పట్లేదు. మొదటిది, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవటం కోసం, అలాగే రేపొద్దున అసలు ఏ బేస్డ్గా ఈ టైటిల్ని ఎంచుకున్నాం మనం? వాళ్ళ దేవుడు నన్ను నమ్మండి, నన్ను నమ్మకపోతే మిమ్మల్ని చంపేస్తాను, నరకానికి పంపించేస్తాను అని అంటాడు. వాళ్ళ దేవుడు ఎంత మూర్ఖుడో, ఎంత క్రూరుడో చూడండి అనేటువంటి వారి మాటలకి జవాబుగా ఈ అంశమును మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ అంశం ద్వారా కూడా మీ క్రియ చూపించవచ్చు. ఎలా? అలా అడిగే వారికి మీరు సమాధానము చెప్పాలి. ఆ రకంగా కూడా మీ విశ్వాసాన్ని కనపరుచుకోవచ్చు. కనుక ఎప్పుడు కూడా ఈ విషయంలో అటెన్షన్గా ఉండండి. ఓకే, మాట వినటము అనే మాట పాత నిబంధన సందర్భంలో మాట్లాడాడు. ఇప్పుడు విధేయత అనేటువంటి మాటని ఈ క్రొత్త నిబంధన సందర్భంలో చూపిస్తున్నాడు. క్రియ అన్నాడు, రెండవది విధేయత అని అన్నాడు. ఇక మూడవ విషయము, ఇదే నూతన గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. 14వ అధ్యాయము 15వ వచనం. పేతురుతో మాట్లాడిన మాటలన్నీ మనకు బాగా తెలుసు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటాడు. అనగానే, అదేంటి ప్రభు అంత మాట అంటివి, నేను నిన్ను ప్రేమించకపోవటం ఏంటి అన్న విధానంలోనే వాళ్ళ సంభాషణ ఉంటుంది. అయితే అని అన్నాడు. అయితే ఏంది మరి? అయితే నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను మేపుము. గొర్రెలను మేపటానికి, యేసయ్యను ప్రేమించడానికి లింక్ ఏంటి? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా. అయితే నా గొర్రెలను మేపు. అంటే నిన్ను ప్రేమించటానికి, గొర్రెలను మేపటానికి అసలు ఏంటి పోలిక? అంటే ఇక్కడ గొర్రెలు అంటే ఎవరు? జనాలు. వారిని మేపుము అంటే దాని అర్థం ఏంటి అని అంటే, జనాలకి సత్యాన్ని తెలియచేసి వారందరినీ దేవుని సన్నిధిలోనికి నడిపించుము, వారిని కొనసాగింపచేయుము. ఇది చాలా తేలికనా, లేదంటే చాలా రిస్కా? ప్రయాసన, తేలికనా? ఏముందండి 4 ముక్కలు చెప్పి రారా అంటే వాళ్ళే అవుతారు. ఏమన్నా మనమే రాము, ఇంకా వాళ్ళ సంగతి ఏంటి? ఏమండి, ఒక ఆత్మను రక్షించటం అంటే అంత ఆషామాషి కాదు.
అత్యంత పెద్ద సవాలుతో కూడుకున్నటువంటి విషయం ఇది. అయితే ఆ పనిని నువ్వు కనపరిచినప్పుడే నీకు విశ్వాసం ఉన్నట్టు, ఆ పనిని నువ్వు కనపరిచినప్పుడే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు అని అంటున్నాడు ఆయన. ఈ మాటను దృష్టి పెట్టుకుని ఇప్పుడు 14వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మళ్ళీ ఆజ్ఞలు అంటే కూడా ఏంటి? మళ్ళీలా ఏం చేయాలి, ఏం చేయొద్దు, అంతే కదా. నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అసలు ఆజ్ఞే గైకొనకపోతే ఏమి లేదని దాని అర్థం, ప్రేమ లేదు అని దాని అర్థం, ప్రేమ లేదు అని దాని అర్థం. అలాగే యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల, దీని వలననే ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. యేసయ్య మీకు తెలుసా, దేవుడు మీకు తెలుసా అనంటే మనం ఏం కష్టం లేకుండా చాలా సులభంగా చెప్పగలిగేటువంటి మాట, నాకు తెలియకపోవడం ఏంది, దేవుడు తెలుసు అని చెప్పుకుంటాం. ప్రిల్లరా, అయితే నీకు దేవుడు ఎంత తెలుసో ఎదుటివాడికి అర్థం కావాలంటే ఎలా అర్థమవుతుందట, అదే చెప్పాడు ఇక్కడ. నిజంగా దేవుడు ఉన్నాడంటవా? ఉన్నాడు. ఆయన ఎవరు అని అన్నప్పుడు నువ్వు ఏదో ఒకటి చెప్తావు. అయితే చెప్పేటువంటి క్రమంలో ఆ దేవుడు నీకు ఎంత తెలుసు అనేటువంటిది ఎలా వ్యక్తమవుతుంది అనంటే, నాకు ఇంత తెలుసు అంత తెలుసు అని చెప్పి చేయి పెట్టి ఇంత పొడుగు తెలుసు అంటే కుదరదు, సెట్ కాదు అది. ఏమండి, నాకు ఇంత తెలుసు అనంటే కాదు. నీకెంత తెలుసు అని అన్నప్పుడు ఆయన ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, వాటిలో నువ్వు ఎన్ని ఎరిగి ఉంటున్నావు, ఎన్ని పాటిస్తున్నావు, దానిని బట్టి దేవుడేంటో, దేవుని మనస్సేంటో, ఆయన అంతరంగం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో నీకు అంత తెలిసింది అని దాని అర్థం. నువ్వు ఆజ్ఞలు పాటించకపోతే దేవుడు నీకు అర్థం కాలేదు. అర్థమైన వాడు ఆజ్ఞను పాటించకుండా ఉండడు. కనుక ఎవరైనా నాకు దేవుడు తెలుసు అని అంటే మొట్టమొదటగా వాడు ఎంత తెలిసాడు అని చెప్పటానికి వాడు కనపరచవలసినటువంటి విధానం ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. ఏమన్నాడు? మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. అయిపోయింది. నాకు దేవుడు తెలుసు అన్న మాట తన నీటి మూట అనేటువంటి విషయం తెలియపరిచినట్టే అని అంటున్నాడు. అంటే ఆజ్ఞలను పాటించిన వాడే దేవుణ్ణి ఎరిగినవాడు. పాటించకపోతే దేవుడు నీకు తెలియదు. అంటే ప్రాక్టికల్గా ఇది నిజమేనా మరి? అవును. దేవుడు అర్థమైన వాడు ఆగడు. దున్నపోతు మీద వానపడ్డా కదలన్నట్టుగా మనం ఉండిపోతున్నాము అనంటే దేవుడు మనకి అర్థం కాలేదు అని దాని అర్థం. దేవుడు అర్థమైన వాడు ఆజ్ఞను తప్పనిసరిగా పాటిస్తాడు. ఎందుకంటే వాడిలో భయం పుడుతుంది, వాడిలో భయం కలుగుతుంది, అప్పుడు చలనం వస్తుంది, కదలిక వస్తుంది, వెంటనే ఆచరణలోనికి దిగుతాడు. ఇంకా ముందుకెళ్ళినట్టయితే వానిలో సత్యం లేదు. ఇక నిత్య జీవం ఎక్కడ నుండి వస్తుంది? వాడిలో సత్యమే లేదు. తర్వాత ఆయన వాక్యము ఎవడు గైకొనునో, ఆయన వాక్యం గైకొనడం అంటే దాని అర్థం ఏంటి? ఆయన మాట వినటం. సింప్లిఫై చేసి మాట్లాడుకుంటే ఆయన మాట వినటం. ఎవడు గైకొనునో
వినటం అంటే ఇట్లా కూర్చొని వినటం గురించి మాట్లాడా? కాదు, పాటించటం. నేను ఎంత చెప్పినా వినవారా అన్నట్టు దాని అర్థం. చెప్పింది చేయవా అన్నట్టు, అంతేనా? ఆయన మాట విననటువంటి వాడు, గైకొనటువంటి వానిలో దేవుని ప్రేమ, జాగ్రత్తగా, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనము ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. దేని వలన? ఆజ్ఞలను పాటించటం వలన, యేసయ్య నడుచుకున్నట్లుగా నడుచుకొనుట వలన ఆయనలో ఉన్నాము, ఆయన పిల్లలముగా ఉన్నాము అనేటువంటి విషయము, లేదా ఆయనను ఎరిగినటువంటి వారముగా ఉన్నాము అనేటువంటి విషయము వెల్లడి చేయబడుచున్నది. ఓకేనా? రైట్. చివరగా ఒక మాట, తీతుకు రాసినటువంటి పత్రిక, తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుదురు. అంటే ఇది మాత్రం బాగా పబ్లిసిటీ చేసుకుంటారట. దేవుణ్ణి ఎరుగుదుము అని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులునై ఉండి. ఎన్నెన్ని అవలక్షణాలు ఉన్నాయి ఇక్కడ? దేవుడు మాకు తెలుసు అన్న వాళ్ళే జీవించేటువంటి విధానం గురించి చెప్తున్నాడు. అసహ్యులు. ఎవరు అసహ్యులు చెప్పండి? నువ్వు ఎన్నిసార్లు చెప్పినా చర్చికి రానటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు బట్టలు మురికిగా ఉంటే అసహ్యులు అవ్వటం మనకు, కంపు వాసన బయటకు పంపించాను, ఇది మనకు. ఎంత చెప్పినా వినకపోతే ఆయనకు అసహ్యం. చర్చికి రమ్మంటే రాము, వినమంటే వినము, చేయమంటే చేయము, తప్పు చేయొద్దంటే చేస్తాం, మంచి మాత్రమే చేయండి అంటే చూద్దాం తీ అంటాం. మనిషి యొక్క ఆచరణ జీవితము మనకు ఎలా కనబడుతుంది ఒకసారి ఆలోచించండి. క్రైస్తవేతరులే కాదు, క్రైస్తవులు అనబడుచున్నటువంటి వారిలో సహితం ఎలా కనబడుతుంది? దేవుని దృష్టికి వారు అసహ్యులు. రెండవది ఏమన్నాడు? అవిధేయులు అంటే ఏంటి? ఏమండి, పాత నిబంధనలో ఒక దగ్గర నాకు మీరు భయపడరా అని అంటాడు ఆయన. గంతట ఆయనగా మాట అనాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అని అనిపిస్తూ ఉంటుంది మనకి. ఆయన అనాలండి ఆ మాట, నాకు మీరు భయపడరా అని అనాలా? ఇప్పుడు టీచరు ఒరే నేనంటే భయం లేదురా మీకు అని అంటే మామూలుగా ఆలోచించేటువంటి వాడికైతే అది పెద్ద విషయం. సరే, ఆలోచించేవాడైనా ఆలోచించకపోయినా కూడా టీచర్ అన్నాడు అని అంటే ఒక మేరకు సరే అని అనుకోవచ్చు. కానీ దేవుడు అనాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే మీరు నాకు భయపడరా అంటే ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఆ మాట అని ఉంటాడు ఆయన. తగ్గించుకున్నాడు. ఎందుకు? ఇప్పుడు విధేయులు కానివారు అని అంటే మీకు తెలుసా, యెహోవాకే ఎదురు తిరిగిన కాలం అది. ఆ కాలం ఏంది, ఈ కాలం కూడా యెహోవాకే ఎదురు తిరుగుతున్నటువంటి కాలం, ఆయన మాట విననటువంటి కాలం. అవిధేయులు ఎన్ని రకాలుగా మోషే ద్వారా ఎన్ని రకాలుగా చెప్పించాడండి, ఎన్నిసార్లు చెప్పించాడండి. విన్నారా? వినలేదు. ఇక పట్టబడబోతున్నారు అన్నప్పుడు యెషయా మొత్తుకున్నాడు, ఇర్మియా మొత్తుకున్నాడు. వినరా? వినలేదు. ఇంకెంతోమంది ప్రవక్తలు చెప్పారు. ఆ కాలంలో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారండి? హోషే చెప్పాడు, యోవేలు చెప్పాడు,
జకర్యా చెప్పాడు. అలా చాలామంది ప్రవక్తలు చెప్పారు. విన్నారా? వినకపోగా మమ్మల్ని భయపడుతున్నావు, మా సంతోషాలని మాకు దూరం చేస్తున్నావు, చెవిలో జోరిగలాగా ఊకే గునుగుచున్నావు అని ప్రవక్తలకు ఎదురు తిరిగారు. ప్రవక్తలకు ఎదురు తిరిగారంటే ఎవరికి ఎదురు తిరిగినట్టు? ప్రవక్తలను చంపేశారు. బలహీనంగా ఉంటే దేవుని కూడా ఏం చేసేవారు వీళ్ళు? అది సాధ్యం కాదు కనుక ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు యెహోవాను గురించి మతోన్మాదులు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారండి. యెహోవా అంటే ఉన్నవాడు అనంటే సృష్టికర్త అంటే దేవుడు. ఆ దేవుని గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడదాం, పదాలు తప్పుడుగా దొరలకుండా చూసుకుందాం అని ఎవడన్నా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాడా? ఇష్టం వచ్చిన అడ్డమైన చెడ్డ బూతు మాటలు మాట్లాడుచున్నాడు అంటే దాని అర్థం ఏంటి? యెహోవాను తిట్టుచున్నాడు. తిట్టిన వీడు యెహోవా గనుక చూద్దాం కాసేపు అని చెప్పి ఒక మనిషి రూపంలో వచ్చాడనుకోండి, అది అసలు ఛాన్స్ లేదు. బట్ వచ్చాడనుకోండి, అతన్ని కూడా వీళ్ళు ఏం చేస్తారు? ఒక విధంగా ఆ లెవెల్లో యేసయ్య వచ్చాడు కదా, దైవ స్వరూపము కలిగి దైవత్వాన్ని కలిగి వచ్చాడు కదా, మరి ఆయన ఏం నేరం చేశాడని చెప్పేశారు. ఇవన్నీ ఏంటండి? విధేయత లేకపోగా ఆధిక్యతను చూపించేటువంటి ప్రయత్నం, అధిగమించడానికి చేసినటువంటి ప్రయత్నం. ఏమండి? అసహ్యులను, అవిధేయులను, ఆ తర్వాత ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులునై ఉండి, ఏదైనా మంచి పని చేద్దాము అనంటే అక్కడ నుండి ఎస్కేప్ అయ్యేటువంటి ప్రయత్నం చేయటం. ఏదైనా మంచి కార్యం చేద్దామంటే సరే తీ అని చెప్పి మళ్ళీ కనిపించకుండా వెళ్ళేటువంటి ప్రయత్నం. మంచి కార్యం చేద్దాం, ఖర్చు పెట్టుకుందామనంటే నిమ్మకు నీరెత్తినట్టుగా చలించకుండా ఉండేటువంటి పరిస్థితి. మరి ఫీల్డ్ వర్క్ ఉంది రండి అని అన్నప్పుడు నేను బిజీగా ఉన్నాను, నేను రాలేను అని చెప్పేటువంటి పరిస్థితి. దేవుడి ముందు ఎంతటి వారైనా బిజీ అనేటువంటి మాట మాట్లాడటానికి అర్హత లేదు. దేవుని కంటే ఎక్కువేముందండి? దేవుని కంటే గొప్పవారు ఎవరు ఉన్నారండి? దేవుని దగ్గర బిజీ అని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం ఊడిగం చేస్తావు? అక్కడ ఏం సాధిస్తావు? ఏంటి, మనకి ఇక్కడ ఉద్యోగాలు పెద్దవిగా కనబడతాయి, జీతాలు పెద్దవిగా కనబడతాయి, వాటి మీదనే మన జీవనము ఉన్నది అనేటువంటి విషయం పెద్దదిగా కనబడుతుంది. నా కుటుంబ బ్రతుకు తెరువు ఉన్నది అనేటువంటి విషయము పెద్దదిగా కనబడుతుంది. కానీ ఒకసారి ఆలోచించండి, దేవుని కృప గనక నీకు లేకపోతే నువ్వెంత పెద్ద ఉద్యోగము చేసైనా సరే నాకు ఏ కష్టం రాకుండా బ్రతుకుతాను అని చెప్పి ధీమాగా ఉండగలవా? అసలు అనారోగ్యం అనేది దరి చేరకుండా బ్రతుకుతాను అనేటువంటి మాట నువ్వు చెప్పగలవా? మరణించకుండా బ్రతుకుతాను అని నువ్వు చెప్పగలవా? ఏలియా ఏం ఉద్యోగం చేసేవాడు? ఆయనకి ఏ రెస్టారెంట్ భోజనం వెళ్ళింది? అంటే ఇవన్నీ కొంచెం మళ్ళీ ఎలా అనిపిస్తాయి ఇవి ఇట్లాంటి మాటలు చెప్పినప్పుడు? ఏదో సిల్లీ టర్మ్స్ ఇవన్నీ అలాగే చెప్తారు అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఏదైనా కూడా మనం అది ఎదుర్కొన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎదుర్కొన్నప్పుడు మనకు అర్థం, సిల్లీ థింగ్ అనిపిస్తూ ఉంటుంది, ఇదేదో అజ్ఞానము అనిపిస్తూ ఉంటుంది, మూర్ఖత్వము అని అనిపిస్తూ ఉంటుంది. ఏమండి, రకరకాలుగా ఇప్పుడు నాస్తికులైనటువంటి వారు ఆస్తికుల విషయంలో ఏమని మాట్లాడుతూ ఉంటారు? అదో మూఢనమ్మకము, ఊరికని అనేస్తారు అలా తేలిక, అదో మూఢనమ్మకము. అలాగే ఇలాంటి సంగతులు చెప్పినప్పుడు కూడా చాలా సిల్లీ థింగ్స్గా మనకు కనబడుతూ ఉంటాయి. ఇదే ఏలియా ఒక వృద్ధురాల దగ్గరికి వెళ్తాడు కదా,
శూన్యమీరాల కాదు, సారపెతలో ఉన్నటువంటి వృద్ధురాలు. అక్కడ పరిస్థితి ఏంటండి? ఆ పూటకే వండినటువంటి పిండి ఎన్ని పూటలకైంది కదా, కరువు తీరేంతవరకు సరిపోయింది. అంటే నేను అనేది ఏంటంటే, దేవుని కృప లేకపోతే ఈ లోకములో కాలము లేదు. దేవుని కృప లేకపోతే నీకు ఆరోగ్యం లేదు. దేవుని కృప లేకపోతే నీకు జ్ఞానం లేదు. దేవుని కృప లేకపోతే నీకు ఉద్యోగం లేదు. దేవుని కృప లేకపోతే నీకు జీతం లేదు. దేవుని కృప లేకపోతే నీకు కుటుంబం లేదు. దేవుని కృప లేకపోతే నీకు బ్రతుకు లేదు. దేవుని కంటే ఏది ముందు కాదు. అందుకే ఆయన అన్నాడు, మొదటగా నీతిని రాజ్యమును, అక్కడ మళ్ళీ ఏమంటాడు, నా నీతిని రాజ్యమును వెదకండి, ఆ పిమ్మట మీకేం కావాలో సమయానుగుణంగా మీకు అనుగ్రహిస్తాను. పక్షులను పోషిస్తున్న వారెవరు అని చెప్పి ముందుగానే రాశులు తీసుకొచ్చి పోయేలే ఆయన. వాటికి ఆకలైనప్పుడల్లా అందిస్తూ వస్తున్నాడు. అలాగే మన అవసరాలు ఉన్నప్పుడల్లా అందిస్తూ వస్తూ ఉంటాడు. ఇదంతా కూడా అదే అంటున్నాను కదా, చెప్పటం అనేటువంటిది చాలా సిల్లిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ దాన్ని ఆలోచన చేసుకొని, అవలోకనం చేసుకొని ఆచరించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అనుభవపూర్వకంగా తెలియడానికి అవకాశం ఉంటుంది. కనుక దేవుని కంటే ఎవరు ఎక్కువ కాదు. ఇది ఫస్ట్ మనం బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే దేవుడు ఎక్కువనా, మైక్రోసాఫ్ట్ అధినేత ఎక్కువనా, దేవుడు ఎక్కువనా, గూగుల్ CEO ఎక్కువనా? ఏమండి, దేవుడు ఎక్కువనా, దేశ ప్రధాని ఎక్కువనా? ఇట్లా కంపేర్ చేయండి. అసలు ఎవరు దేవుని సరసన ఉంటారు? మరి అలాంటప్పుడు దేవునికి ఇవ్వాల్సిన సమయంలో, దేవునికి కేటాయించవలసిన కాలంలో, దేవుడికి ఖర్చు చేయాల్సినటువంటి నీ ఎనర్జీలో ఇంకా సంథింగ్ ఎల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి విషయంలో నువ్వు ఏమంటావు? మన ఆలోచన తీరుతెన్నులు ఎలా ఉంటాయి? మా బాస్ ఊరుకోడు, మా ఓనర్ ఊరుకోడు, లీవ్లు ఇవ్వడు, జీతం ఇవ్వడు, లేకుంటే సస్పెండ్ చేస్తాడు. ప్రిల్లరా, అంటే ఇది చాలా ఎవరికి వారుగా ఆలోచన చేసుకొని సమన్వయం చేసుకోవలసినటువంటి విషయం. ఉద్యోగం చేయకూడదని కాదు, నీ బాస్ని గౌరవించకూడదనేది కాదు ఇక్కడ. కానీ వీళ్ళందరికంటే దేవుడు ప్రథమము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి ప్రథమ స్థానమును ఇచ్చి దేవుడికి కేటాయించాల్సింది కేటాయించిన తర్వాత రిమైనింగ్ టైం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో నీవు నీ బ్రతుకును గురించినటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇంకా ఏవైనా ఉంటే వ్యవసాయాలు, వాటి వెంట వెళ్ళు. కానీ ఆచరణలో అది మనకు కనబడటం లేదు. అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్టులనై ఉండి వాళ్ళకు తెలవదు అనేటువంటి విషయం. నోటితోటేమో తెలుసు అంటున్నారట. ఏదో సామెత ఉంటుంది, నోటితో మెచ్చుకుంటారు, నొసలుతో ఎక్కిరిస్తారా, సంథింగ్ ఏదో ఉంది. అదేనా? అంటే నోటితోటేమో పొగుడుతారు, నొసలుతోనేమో ఎక్కిరిస్తారు. అలాగే ఇక్కడ నోటితో ఒప్పుకుంటారట, దేవుడు మాకు తెలుసు అని చెప్తారట. క్రియల వలన ఎరగమన్నట్టున్నారు. అంటే ఎరిగిన వారి క్రియల విధానం వేరుగా ఉంటుంది. అది వాళ్ళ మాట తీరు, వాళ్ళ నడత తీరు, వాళ్ళ చేతల తీరు, కంప్లీట్గా వాళ్ళ యాటిట్యూడు డిఫరెంట్గా ఉంటుంది. ఎరిగామని చెప్పుచున్నటువంటి వారు మీరు ఎంత ఎరిగారు అనేటువంటి విషయము
ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 ముచ్చట్లలో మనం వ్యక్తం చేయొచ్చు. అవి లేవు అనంటే నువ్వు నోటితో ఎంత గగ్గోలు పెట్టుకున్నా కూడా నాకు యెహోవా తెలుసు, యేసుక్రీస్తు తెలుసు అని నువ్వెంతగా అరిచి కేక వేసి చెప్పినా కూడా ఈ క్రియలు లేకపోతే వారు నీకు తెలియదనే దాని అర్థం. క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు అంటే ఇప్పుడు ఈ ఎంటైర్ ఇన్ని రెఫరెన్సులలో ఆయనను నమ్మడం, ఆయనను విశ్వసించటం, ఆయనను ప్రేమించటం, ఆయనను ఎరగటం అనేటువంటి వీటన్నిటి విషయంలో ఏం చెప్పబడుతున్నది సారాంశం? ఆల్టర్నేట్ ఆన్సర్ ఏంటి దానికి? లేదా ప్యారలల్ వర్డ్ ఏంటి అంటే క్రియా 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 క్రియ, లేదా విధేయత విధేయత విధేయత, ఇంకా ఆజ్ఞను పాటించటం. ఇదే కదా. గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని మనం పాటించేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే అడిగిన వారికి అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేద్దాం. విషయం మీకు అర్థమైందని భావిస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.